శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 1 నుంచి 15 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మిథున రాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతమైన పరివర్తన యోగం అన్నది ఏర్పడడం జరిగింది. మరి ప్రస్తుతం కొంతకాలంగా రాశి అందే సంచరిస్తున్నటువంటి గురువు అంటే మనకి సప్తమాధిపతిగా రాశి యందు, దశమాధిపతిగా రాశి యందు సంచరించే కాలంలో జాతకుడు స్వయం కృషితోనే తను ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం, వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే దాన్ని పరిష్కరించుకొని జీవిత భాగస్వామికి అనుకూలంగా మారి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో గత కొంతకాలం క్రితం కానీ గతంలో కానీ మీరు ఏదైనా ఒక వివాహ ప్రయత్నం చేసి పెళ్లి సంబంధం చూసి బాగా దగ్గరగా వచ్చి అది ఏదో కారణం వల్ల పోస్ట్ పోన్ అయింది అనుకుందాం, లేదు ఒక ప్రేమ వివాహమే, మీరు ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఏదో కారణాల వల్ల అది బ్రేకప్ అవ్వడమో లేదంటే కొన్నాళ్ళ పాటు ఏదో విధంగా దూరం అవ్వడమో జరిగి ఉండవచ్చు. అటువంటి ప్రయత్నం ఏమన్నా ఉంటే ఈ సమయంలో తిరిగి మళ్ళీ మీరు గతంలో పోగొట్టుకున్న వివాహ ప్రయత్నం, వివాహ సంబంధం కానీ ఈ లవ్ అఫేర్లో మీ యొక్క భాగస్వామిని కానీ తిరిగి మళ్ళీ పొందే అవకాశం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యోగం మనకి ఎప్పటిదాకా ఉంటుందంటే జనవరి 1 ఎలాగైతే మనకి ఈ జనవరి నెల 17వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. అంటే 1-7 స్థానాల మధ్య పరివర్తన యోగం జరిగింది. అంటే లగ్న సప్తమాధిపతుల మధ్య జరిగే పరివర్తన ఈ సమయంలో మీకు గతంలో దూరమైనటువంటి భార్యాభర్తలు కలుసుకోవచ్చు, ప్రేమికులు కలుసుకోవచ్చు, పెళ్లి దాకా వచ్చి ఆగిపోయినటువంటి పెళ్లి సంబంధం అన్న తిరిగి రావచ్చు. అయితే దానికి తగు విధమైనటువంటి కొద్దిపాటి ప్రయత్నం కూడా మీరు చేయవలసి ఉంటుంది. అలాగే దాని తర్వాత ఏంటంటే ఉద్యోగపరంగా కూడా ఇటువంటి అవకాశం, అంటే గతంలో ఇంటర్వ్యూకి వెళ్ళి రిజల్ట్ తర్వాత చెప్తామన్నటువంటి ఉద్యోగం ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు ఆ ఉద్యోగ ప్రయత్నాన్ని కూడా పొందే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రధానంగా 4 గ్రహాలు సప్తమ స్థాన సంచారం వల్ల సప్తమంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం వృత్తిపరంగా కొంత ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే ఆ కారణంగా ప్రస్తుతం రవి సప్తమ స్థానంలోకి రావడం వల్ల, కుజుడు కూడా అదే స్థానంలోకి రావడం వల్ల మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీసు, నాయకత్వ లక్షణాలు వెళ్తాయి. అయితే మీ జీవిత భాగస్వామికి వేరే ప్రాంతంకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ఉద్యోగరీత్యా కొన్ని రోజుల పాటు వేరే చోట వెళ్ళవలసి రావడం కానీ ఈ సమయంలో రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధంగా ఫిజికల్ గ్యాప్ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్నది. దాని తర్వాత శుక్రగ్రహం 5వ స్థానాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల ఏంటంటే మరి మనం ఇందాక చెప్పుకున్న విధంగా ప్రేమికులు పెళ్లి చేసుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి మీ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. అయితే దానికి అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా పరిశీలించినప్పుడు విపరీతమైనటువంటి ధన వ్యయం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టే ప్రయత్నంలో కానీ, లేదంటే ఏదైనా ఒక షేర్లోనో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఇన్వెస్ట్ చేయడం కానీ, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పందెం ద్వారానో, షేర్ మార్కెట్లోనో, లేదంటే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారానో కూడా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఈజీ మనీ కొరకు కానీ, బెట్టింగ్ విషయంలో కానీ, లేదంటే ఎవరికన్నా అటువంటి అవకాశాలకి ఆర్థిక పరంగా సహకారం కానీ చేయడం అన్నది అంత అనుకూల విషయం అయితే కాదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. బట్ అనూహ్యంగా ఈ సమయంలో మీరు ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. విదేశంలో ఉన్నటువంటి ఒక అంటే విదేశం కావచ్చు, అది దూర ప్రాంతం కావచ్చు,
ఇతర రాష్ట్రం కూడా కావచ్చు. అక్కడ ఒక అనుకోకుండా ఆకస్మికంగా ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి మీరు అటెండ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిపరంగా మాత్రం మీరు మార్పు కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తే ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి మార్పు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈ సమయంలో మీరు గతంలో కన్నా కొంత దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని కంపల్సరీగా ఈ రాబోయే 15 రోజుల్లో మీరు సందర్శించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా మీ కార్యక్రమాలు నెరవేరాలంటే అటు విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ, లేదంటే దక్షిణామూర్తి శివుడి యొక్క ఆలయాలను కానీ దర్శించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నానికి దైవబలం కూడా తోడై మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారు అన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు.
తీరా జాతకంలో గోచార రీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అంటే టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.